డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో రోహింగ్యాలు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళని ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీరి రాక మీద స్థానిక నాయకులకి అలాగే పోలీసులకి ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? అక్రమంగా వస్తున్నటువంటి ఈ బెంగాలీ బావుల వల్ల స్థానికులకి ప్రమాదం ఉందా లేదా వాళ్ళ ఉపాధికి భంగం కలుగుతోందా? సో ఈ రోజు ఏకేఎస్ టాక్స్ లో ఈ అంశాలన్నింటినీ పరిశీలిద్దాం. వెల్కమ్ టు ఏకేఎస్ టాక్స్. గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గానే సిఎస్ ని అలాగే డీజీపీలకి ఒక లేఖ అయితే రాశారు. అందులో ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారో, స్లీపర్ సెల్స్ ఉన్నారో, లేదా వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఎక్కడున్నారో చూడండి, అలాంటి అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒకసారి దృష్టి సారించండి. అంతేకాకుండా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నగరాల మీద, అక్కడ ఉన్నటువంటి అనుమానితుల మీద, వాళ్ళ యొక్క కదలికల మీద ఒకసారి నిఘా పెట్టాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సూచించడం అయితే జరిగింది. So imagine people, we are struggling within the interstate issues, and on the top of it, if you come migration from another country, they are not able to keep up their borders safe, they are secure, and the influx of all these Rohingyas coming here and taking the jobs, and that is a matter of concern. It's not just about mere employment; it is also about who is giving them Aadhaar cards, who is giving them ration cards, and who is behind it. There must be a group of people locally should be supporting. I think that's what I conveyed to DGP to look into it. I think that's one point. So DGP has not come out yet and made any statement. What are they trying to do? No, it is about. The problem is we should be alert the police. You know? I said it from not just as a deputy chief minister. It's also I said it as a concerned citizen and a concerned president of a political party. I think on that basis I had it. సో అందువల్లే ఈ యొక్క వార్తని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ యొక్క వార్తను అయితే చేస్తున్నాము. ఎందుకంటే నేను పర్సనల్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి కొన్ని వివరాలని మీ ముందైతే ఉంచుతున్నాను. ఎందుకంటే అక్కడ అనుమానంగా నాకు కొంతమంది అయితే కనిపించారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, ఈ ప్రాంతం వాళ్ళైతే కాదు, వాళ్ళకి అసలు తెలుగు రాదు, కొన్ని పక్క రాష్ట్రం వాళ్ళు అనుకుంటే అందరూ కూడా ఆ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళందరి యొక్క భాష, వేషము అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను వాళ్ళు మూడే ప్రశ్నలు అడిగాను, రిపీటెడ్గా 3 ప్రశ్నలు అడిగాను. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ఈ 3 ప్రశ్నలు అడిగాను. ఈ 3 ప్రశ్నలకి వాళ్ళ నుంచి ఏం సమాధానం వచ్చింది అనేటటువంటిది ఒకసారి చూడండి. कहाँ से? कलकत्ता से। कलकत्ता से। क्या काम करते हैं आप? भाटी में ईट करता है। भट्टी में। कौन लाए हैं? हाँ? कौन लाए हैं? नहीं। आप आए हैं? हाँ, मेरा घर वाली है, बच्चा है 2। आधार कार्ड है आपके पास? कुछ नहीं है? नहीं है। वो तो रूम साइड में है। रूम पे?
आप कहाँ से? कलकत्ता से। कलकत्ता से। क्या काम करते हैं यहाँ? इटका भट्टी। कुछ कार्ड से है क्या? आधार कार्ड है आपके पास? लाया? नहीं लाया। देखा वो कहाँ से आप? कहाँ से? पश्चिम बंगला। पश्चिम बांग्ला। ओके ओके, उधर से आया। क्या काम करते हैं आप? ईट का काल भाटी का भट्टी का। ओके। సో చూశారు కదా, కొన్ని ఆటోల్లో వాళ్ళైతే ఇక్కడ రావడం జరిగింది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కి స్థానికంగా ఉన్నటువంటి ఆటోలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు కూడా కొన్ని ఆటోలను ఉపయోగిస్తున్నారు. ఆ ఆటోలకి అయితే కనీసం నెంబర్ ప్లేట్లు కూడా లేవు. సో అలాంటి ఆటోల్లో వీళ్ళైతే ఇక్కడికి వస్తున్నారు. ప్రతి గురువారం నాడు అక్కడ సంతకు వస్తున్నారు. అంతేకాకుండా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందలు, ఇంచుమించు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలందరినీ కూడా ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్నకి నాకు అక్కడి నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అంటే వీళ్ళు ఏదైతే ఆటోలో వెళ్తున్నారో ఆ ఆటోలను అనుసరిస్తూ నేను కూడా వెనకాల వెళ్ళడం జరిగింది. ఈ పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి, విరవాడ, అలాగే ఇంకొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఇటక బట్టీల్లో వీళ్ళైతే పని చేస్తున్నారు అని అయితే చెప్పారు. సో వీళ్ళు ఎప్పుడు పని చేస్తారు, అసలు ఎక్కడ కనబట్టలేదు కదా అని అక్కడ ఉన్న స్థానికులు అడిగితే వాళ్ళు చెప్పిన వివరం ఏంటంటే, వీళ్ళు రాత్రి 2 గంటల నుంచి పని మొదలుపెట్టి తెల్లవారుజాము 6 లోపల ముగించేస్తారు. పొద్దునంతా పడుకుంటారు, మళ్ళీ రాత్రులే పని చేస్తున్నారు, ఎందుకంటే వేసవికాలం కాబట్టి. సో అలాంటప్పుడు అంటే ఇక్కడ పనిచేసేవాళ్ళు లేరా, మీరు అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికుడు ఒక ఆయనతో ఒక సమాధానం అయితే చెప్పాడు. అదేంటంటే, వీళ్ళకి చాలా తక్కువ వేతనాలు అయితే ఇస్తున్నారు, సుమారు 500 నుంచి 700 మధ్యలో ఉంటుంది. కాకపోతే దీన్ని తీసుకొచ్చేటటువంటి కొంతమంది మధ్యవర్తులు, దళారీలు అయితే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి ఇచ్చేటటువంటి అదైతే 500 700 ఉందో దాంట్లో సగానికి పైగా వీళ్ళు నొక్కేస్తున్నారు. సో ఇది వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ బెంగాల్ నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే, బెంగాల్ నుంచి ఎవరో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చారు, సో వీళ్ళందరూ బతుకుతుంటే వీళ్ళ మీద ఏంటి అని కొంతమంది అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే నా సూటి ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ రోహింగ్యాలు అని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు. కానీ ఏదైతే బెంగాల్ ఉందో అందులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి అక్రమంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు టీఎంసీలో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో. సో అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ని వందల వేల మంది వాళ్ళల్లో ఖచ్చితంగా రోహింగ్యాలు కానీ స్లీపర్ సెల్స్ కానీ లేరా, ఒకవేళ ఉన్నారా లేదా అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం కాబట్టి ఒక్కసారి వీళ్ళ మీద దృష్టి సారించండి అని నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర ఆధార్ కార్డులు లేవు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటిది అందరూ కూడా ఖచ్చితంగా బెంగాల్ అని చెప్తున్నారు. కాకపోతే బెంగాల్లో ఇంతమంది వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళందరిలోనూ 50% బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళ ఆధార్ కార్డులు చూపించిన ఒరిజినల్ డూప్లికేట్ అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి పోలీసు వారు పరిశీలించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో యోగి గారి తర్వాత అలాంటి కరెక్ట్ డిసిషన్లు తీసుకునేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని కనుక చూస్తే మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కనబడుతున్నారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం ఏరియాలోనే ఎలాంటి జరుగుతూ ఉండడం అనేటటువంటిది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఒకసారి వారి దృష్టికి దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం అయితే నేను ఈ యొక్క వార్త ద్వారా నేను చేస్తున్నాను. అంటే రీసెంట్ గా వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఈ స్లీపర్ సెల్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కడో కాదు, మనకి విజయవాడ, విజయనగరంలో కూడా కనబడ్డారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మంది ఉన్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వేల మంది కేవలం పిఠాపురం అనేటటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, పిఠాపురం కానీ కాకినాడ అవ్వచ్చు, రామచంద్రపురం అవచ్చు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వాళ్ళే ఎంతమంది ఉంటే మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, టోటల్గా సౌత్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు, నార్త్ సౌత్లు కలిపితే ఎంతమంది దిగారు, అసలు వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేటటువంటిది ఖచ్చితంగా, ఎందుకంటే బయట బార్డర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కోవడం చాలా వరకు ఈజీ అని చెప్పేసి మన సైన్యం తేల్చేసింది. ఎందుకంటే 3 రోజుల్లో ఆట ముగించేశారు. కాకపోతే
అంతర్గతంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఎంతమంది సైన్యం కావాలి? ఒకవేళ వీళ్ళందరూ కనుక తిరగబడితే పిఠాపురంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వీళ్ళని ఎదుర్కోగలదా, ఆపగలుగుతుందా అని నా యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది ఒకసారి పోలీసు వారు కూడా ఒకసారి పరిశీలించి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. రీసెంట్గా చూసుకుంటే ఖమ్మంలో తిరంగ యాత్ర చేస్తుంటే జాతీయ జెండాని ఆపేశారు. అంటే ఒక మతపరమైనటువంటి నినాదాలు చేస్తూ తిరంగా యాత్రని ఆపేశారు. సో ఇలాంటి సంఘటనలు జరగవు అనేటటువంటి హోప్ ఏమైనా ఉందా అసలు? అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఈ యొక్క ప్రశ్న అయితే అడుగుతున్నాను. అంతేకాదు జ్యోతి మల్హోత్రా ఆమెతో పాటు ఇంకా ఒక 11 మంది భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి దేశ రహస్యాలని, సైనిక స్థావరాల యొక్క రహస్యాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పాకిస్తాన్కి చేరవేశారు. రీసెంట్గా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు, మనం చూసాం. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ ఇన్ని వందల మంది మధ్యలో ఎక్కడైనా ఒక్కడున్నా చాలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియాకి చాలా 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 ప్రమాదం. సో ఇక్కడ ఉండేటటువంటి ఇటకబట్టి నిర్వాహకులు కావచ్చు, మిగతా వీళ్ళని పనిలో పెట్టుకుని, అంటే నిజం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఒక ఆయన అయితే మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి వివరాలు ఏంటంటే ఒక్కడే మొత్తం ఎకరంతా ఊడ్చేస్తాడట. సో అంతలా అంటే బలం కలిగినటువంటి వాళ్ళు, ఎందుకంటే మేము చేయలేకపోతున్నామండి కూలి పనులు, ఎందుకంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ చదువుల్లోకి వెళ్ళిపోయారు, కూలి పనులు చేసేటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయారు. 1-6 ఉన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అన్నిటికీ మనం మెషిన్స్ పెట్టి పని చేయించుకోవాలంటే కష్టం. కాబట్టి వీళ్ళైతే ఈజీగా దొరుకుతున్నారు, సో తక్కువ రేటు దొరుకుతున్నారు, సులభంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళని తీసుకొస్తున్నారు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. సో అందులో పక్క రాష్ట్రం వాడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి ఉపాధి కల్పించడంలో వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. కానీ బట్ వీళ్ళల్లో ఎవడైనా కనుక ఉగ్రవాదులకి సానుభూతి పరులు ఉండుంటే, స్లీపర్ సెల్స్ అయ్యి ఉంటే, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉండుంటే అనేటటువంటి అనుమానాన్ని ఖచ్చితంగా మనం నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాంబుని పిన్నుని పీకేసి చేతితో పట్టుకున్నట్టు ఉన్నటువంటి పరిస్థితి. మన సైన్యం ఒకవేళ వెళ్ళి దాడి చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ నుంచి, రాష్ట్రపతి నుంచి, ఇంకా మిగతా అడిషనల్ జనరల్స్ వాళ్ళ దగ్గర నుంచి, సైనికాధికారులు, ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆదేశాలు రావాలి. అప్పుడే సైన్యం కూడా దాడి చేయగలుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా చర్య తీసుకోగలుగుతారు. కాకపోతే వాళ్ళకి అదేమీ అవసరం లేదు. జస్ట్ మసీదు మైకులో నుంచి ఒక్క ఆజ్ఞ వస్తే చాలు, ఇక్కడ ఏ గ్రామము ఉండదు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతాన్ని దేశంలో నెలకొని ఉంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఒకసారి దృష్టి సారించాలి అని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా పాత బస్తీలో ఒక సాంప్రదాయం ఉండేది. ఎవరైనా ఒక ఎదిగిన ఆడపిల్లలు ఉంటే ఆ అమ్మాయిని ఎవరో దుబాయ్ షేక్ ఇచ్చి నిఖా చేసేసేవారు. ఆ తర్వాత అతను అమ్మాయి కడుపు చేసి వదిలేయడమో, లేకపోతే తలాక్ అని చెప్పాడో, లేకపోతే ఇంకోటి జరిగేది. ఆ పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు అనేటటువంటి చాలా కథనాలు మనం చూస్తున్నాము. ఇప్పటికీ ఎక్కడో వారా ఏవైతే జరుగుతున్నాయి. సో అలాంటివే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే భర్త పాకిస్తాను, భార్య హిందుస్థాను. సో వీళ్ళందరూ కలిస్తే హిందువులందరూ కూడా ఉండేది కబ్రిస్తాన్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ పరిస్థితుల గురించి తప్పించుకోవాలంటే కనుక ఖచ్చితంగా కేవలం సైనికులే చేయలేరు. ప్రతి హిందువు కూడా ఒక సైనికుడిలాగే పోరాడాలి, అలాగే ఒక సైనికుడిలాగే బాధ్యత తీసుకోవాలి. అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది కలిసి అలర్ట్గా ఉంటే తప్ప మనము భవిష్యత్తులో, ఎందుకంటే దాదాపుగా 1 కోటి మంది ఉన్నారట, అంటే అలా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు సుమారుగా 1 కోటి మంది అయ్యారు. ఈ 1 కోటి మంది అంటే 1 కోటి మందికి కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఈ అంతా కలిపితే ఎన్ని కోట్ల మంది అయ్యారు. సో వీళ్ళందరి సానుభూతి పరులు కలిస్తే భారతదేశం యొక్క భవిష్యత్తు, భారతదేశంలో ఉన్న హిందువుల పరిస్థితి ఏమవుతుంది అనేటటువంటి ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మీరే కాదు, ఎవరైతే ఈ ప్రజలకి రిప్రజెంటేషన్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు కూడా మనసు పెట్టి ఆలోచించండి. నాయకులే కాదు, పోలీసు వారు మీ దృష్టిలో కూడా పెడుతున్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి తగిన చర్యలు తీసుకోండి. చాలామంది ప్రజలు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ జన సమూహంలోంచి వెళ్తున్నప్పుడు ఏమైనా అర్ధరాత్రిగానే వాళ్ళు భయపడుతున్నారు. భయంతో ఆ గ్రామాల మీద, ఎందుకంటే పక్కనటువంటి ఏ టౌన్కు వెళ్ళి పనులు చూసుకుని వెళ్తున్నప్పుడు మాత్రం వీళ్ళ మధ్యలోంచి వెళ్ళడానికి ఆడవారు, ఒంటరిగా వెళ్ళడానికి మగవారు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఈ భయాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వారి మీద, నాయకుల మీద, అలాగే పోలీసు వారి మీద ఉంది. కాబట్టి
తగిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని హాట్ టాపిక్స్ ఈ ఏకే స్టాక్స్ లో నేను ప్రతిరోజు ఇంచుమించుగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ ప్రతిరోజు కాకపోయినా వారానికి చాలా వరకు కొన్ని విషయాలు అయితే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. సో అలా చెయ్యాలి అంటే కనుక నాకు కూడా ఉత్సాహం రావాలి, నాకు కూడా బలం రావాలి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి ఉంటాను, మరి ఇది సూర్యాగుండి సైనింగ్ ఆఫ్.